హాయ్ ఫ్రెండ్స్, నిన్న మార్నింగ్ 7:30 నుండి 9 లోపు చేసిన రెసిపీస్ అండి ఇవి. బెండకాయ పులుసు, గోంగూర పచ్చడి, వేడి వేడి అన్నం, వంకాయ కర్రీ, ఫ్రెష్ పెరుగు. ఇంత మార్నింగ్ ఇన్ని రకాల కర్రీస్ మార్నింగే వేడి వేడి అన్నం వండడానికి కారణం అయితే ఉందండి. డైలీ మార్నింగ్ 4 కి నిద్ర లేచేసి పూజ అయితే చేసేసుకొని పాప కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తాను, అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కర్రీస్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తుంటానండి. మార్నింగే ప్రిపేర్ చేస్తాను, లేదా 10 కలా ప్రిపేర్ చేస్తాను, లేదా 1 కలా ప్రిపేర్ చేస్తుంటాను. రైస్ మాత్రం పాప కోసం మార్నింగ్ వండేస్తాను, మా కోసం మాత్రం ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడే వండేస్తుంటాను. సో పాప కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఆ టైంలోనే ఒక అమ్మాయి వచ్చి, అక్క మేము ముగ్గురు ఉన్నాము, మాకు కొంచెం అన్నం కర్రీ వండిస్తావా అని అడిగిందండి. వండి ఇచ్చినందుకు తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ తను అలా అడిగినందుకు మాత్రం నాకు చాలా సంతోషం వేసిందండి. ఇంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉంటుందా అనిపించేసి సరే వండిస్తాను, ఏం కావాలి అని అడిగితే రైస్ ఏదైనా ఒక్క కర్రీ ఉంటే చాలు, ముగ్గురు ఉన్నాము అన్నారండి. సరే కదా, ఆకలితో ఉంటారేమో అనుకుని హడావిడిగా అయితే స్టార్ట్ చేశానండి. ఇంట్లో వంకాయలు, బెండకాయలు, గోంగూర అయితే ఉంది. సో వంకాయ కర్రీ, బెండకాయ పులుసు, గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. అలానే పెరుగు కూడా బయట నుండి తెప్పించి ఇచ్చాను.